నాకు తెలిసి పోయిన జన్మలో నువ్వు యముడి దగ్గర ఆడవాళ్లకి శిక్ష విధించే విభాగంలో యమకింకురాల్లా పనిచేసుంటావు. వామ్మో వామ్మో, అదేం టార్చరే! విన్న నాకే వెన్నులో వణుకు పుడుతుంది. దాన్ని అనుభవించాల్సిన జ్యోతి పరిస్థితి ఏంటే? జ్యోతి అలాంటి నరకం చూస్తేనే కదమ్మా శారద కళ్ళలో జీవనది జీవితాంతం పారేది. మరి మనం చెప్పినట్టు వినే పెళ్లి కొడుకు దొరుకుతాడంటవా? డబ్బిస్తే వినే పెళ్లి కొడుకు దొరుకుతాడమ్మా. కానీ ఇక్కడొక ప్రమాదం ఉంది మాధవి. ఏంటమ్మాది? దీని వెనక మనం ఉన్నామని నీ కొడుకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. ఎంతైనా జ్యోతి వీడి ప్రేమించిన అమ్మాయి కదా, నీకు కూడా ఎదురు తిరగచ్చు.